ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు అమెరికా భారతదేశాల మధ్య దిగజారుతున్న సంబంధాలు హైదరాబాద్ కొంపముంచే ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నాయి. భారత దిగుబడులపై సుంకాలు పెంచుతూ 2 సార్లు బాంబు పేల్చిన ప్రెసిడెంట్ ట్రంప్ మూడో బాంబు పేల్చడానికి సిద్ధమవుతున్నారు. ఈసారి పేలే బాంబు నేరుగా హైదరాబాద్ మీద పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రంప్ కనుక కన్నెర్ర చేస్తే ఒక్క హైదరాబాద్ నగరం, తద్వారా తెలంగాణ రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల వ్యాపారం నష్టపోవాల్సిన పరిస్థితులు రాక తప్పదు. ఇప్పటి వరకు సుంకాల నుంచి మినహాయింపు లభించని రంగాలకు కూడా 50% పన్నులు విధించక తప్పదని అమెరికా చాలా స్పష్టమైన సంకేతాలు ఇస్తుంది. దీంతో ఇప్పటి వరకు సుంకాల సుడిగుండం నుంచి తప్పించుకున్న భారత ఫార్మా రంగం తాజా పరిణామాలతో తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇది హైదరాబాదుకు కోలుకోలేని దెబ్బగా మారనుంది. దీనికి సంబంధించిన కొన్ని రిపోర్ట్స్ ఇప్పుడు మన ముందున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్టు, అలాగే ఫార్మాస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఇచ్చిన రిపోర్టు, అలాగే ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ఇచ్చిన రిపోర్టు, అట్లాగే యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అసోసియేషన్ వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్స్ ఇవాళ మన ముందున్నాయి. భారత ఫార్మా రంగానికి ముఖ్యంగా హైదరాబాద్కు జరగబోయే నష్టం గురించి ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా మనం తెలుసుకుందాం. భారత ఫార్మా రంగం ప్రపంచంలోనే అతి పెద్దది, చాలా విస్తారమైనది. ప్రపంచంలోని 200 దేశాలు అంటే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు భారత్ పంపే ఫార్మా ఉత్పత్తులపైనే ఆధారపడ్డాయి. భారత్ పెద్ద ఉత్పత్తిదారుడే కాకుండా భారత ఫార్మా కంపెనీలు తయారు చేసే ఉత్పత్తుల నాణ్యత మీద, వాటి పనితీరు మీద అన్ని దేశాలకు చాలా నమ్మకం. అమెరికా కూడా భారతదేశ ఫార్మా ఉత్పత్తులను నమ్మినంతగా మరే దేశం ఉత్పత్తులను కూడా నమ్మదు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఏకంగా 6,316 భారత ఫార్మా కంపెనీల ఉత్పత్తులకు ఆమోదం తెలిపింది. ఈ కారణాల వల్ల భారత ఫార్మా రంగం రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం భారత ఫార్మా రంగం $61 బిలియన్ విలువైన ఉత్పత్తులను ప్రతి ఏటా చేస్తున్నది. 2033 నాటికి $174 బిలియన్ వ్యాపారం చేరుకుంటుందని అంచనా. భారతదేశం ఇతర దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల్లో అతి పెద్ద వాటా ఫార్మా ఉత్పత్తులదే. ముఖ్యంగా జనరిక్ డ్రగ్స్ లో భారతదేశం లార్జెస్ట్ గ్లోబల్ సప్లయర్. ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ IBEF తాజా లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో $27.82 బిలియన్ విలువైన ఫార్మాసిటికల్స్, బయోటిక్స్ ను భారతదేశం 200 దేశాలకు ఎగుమతి చేసింది. దీని విలువ భారత కరెన్సీలో 2.5 లక్షల కోట్ల రూపాయలు. భారత ఫార్మా ఉత్పత్తులపై అన్ని దేశాల కంటే అమెరికానే ఎక్కువ ఆధారపడేది. భారత్ ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తుల్లో అత్యధిక భాగం అమెరికాకే వెళ్తాయి. ఫార్మాసిటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ లెక్కల ప్రకారం భారత్ ఎగుమతి చేసే ఫార్మా ఉత్పత్తుల్లో 32.76% అమెరికాకే పోతున్నాయి. అంటే ప్రతి ఏటా అమెరికాకు వెళ్ళే భారత ఉత్పత్తుల సంఖ్య విలువ బాగా పెరుగుతూ వస్తున్నది. 2024 సంవత్సరంలో భారతదేశం నుంచి $8.73 బిలియన్ విలువైన ఫార్మా ఉత్పత్తులు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యాయి. అమెరికా దేశంలో ప్రతి మనిషి ఏడాదికి $15,000 వైద్యం కోసం ఖర్చు చేస్తాడు. అంటే అందులో 30% పైగా, అంటే సగటున ఒక్కొక్క అమెరికన్ $5,000 భారత ఫార్మా ఉత్పత్తులను కొనడానికి ఖర్చు చేస్తున్నాడు. ఇది భారత్ ఫార్మా రంగం సాధించిన గొప్ప విజయం. భారతదేశం తయారు చేసే ఫార్మా ఉత్పత్తుల్లో, ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ నగరానిదే అగ్రస్థానం. దాదాపు 30% ఫార్మా ఉత్పత్తులు, ఫార్మా ఎగుమతులు భారతదేశం తరఫున హైదరాబాద్ నుండే జరుగుతున్నాయి. హైదరాబాద్కు చెందిన అరబిందో, భారత్ బయోటెక్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్, నాట్కో ఫార్మా, బయోలాజికల్ ఇలాంటి కంపెనీలు లక్షల కోట్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను ప్రతి ఏడాది చేస్తున్నాయి. హైదరాబాద్ నగరం ఫార్మా హబ్ ఆఫ్ ఇండియాగా వెలుగొందుతున్నది. కోవిడ్ వ్యాక్సిన్ కనుక్కోవడంలో హైదరాబాద్ కంపెనీలు సాధించిన విజయం నేడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. దీంతో మన నగరానికి చాలా మంచి పేరు వచ్చింది. గతంలో కూడా హైదరాబాద్లో అనేక వ్యాక్సిన్లు తయారయ్యాయి. అందుకే హైదరాబాద్ను గ్లోబల్ వ్యాక్సిన్ హబ్గా పిలుస్తారు.
హైదరాబాదులోని జినోమ్ వ్యాలీలో 200 బయోటెక్ ఫార్మాస్యూటికల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అంటే భారత ఫార్మా రంగం $61 బిలియన్ విలువైన ఉత్పత్తులు చేస్తే ఒక్క హైదరాబాద్ నుంచే దాదాపు $20 బిలియన్ విలువైన ఉత్పత్తులు తయారవుతున్నాయి. హైదరాబాదులో ఉత్పత్తి అయ్యే చాలా రకాల ఔషధాలు నేరుగా అమెరికాకు ఎగుమవుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అరబిందో, భారత్ బయోటెక్ లాంటి హైదరాబాద్ బేస్డ్ కంపెనీలు తయారు చేసిన ఫార్మా ఉత్పత్తుల్లో 40 నుంచి 50% వరకు అమెరికాకు పోతున్నాయి. హైదరాబాద్ నుండి ప్రతి ఏటా దాదాపు $3 నుంచి $4 బిలియన్ ఫార్మా ఉత్పత్తులు అమెరికాకు పోతున్నాయని ఒక అంచనా. భారత కరెన్సీలో దీని విలువ 26,000 నుంచి 35,000 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే భారత దిగుమతులపై 50% సుంకం విధించారు. సుంకాల పెంపు నుంచి కూడా ఫార్మా ఉత్పత్తులను అమెరికా ప్రస్తుతానికైతే మినహాయించింది. ఇది భారతదేశం మీద ఉన్న ప్రేమ వల్ల కాదు. పౌరుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే అమెరికా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే ఫార్మా ఉత్పత్తులపై సుంకం విధించడం లేదు. సుంకాలు విధిస్తే మందుల రేటు ఎక్కువై అది అక్కడి పౌరులకు ఆర్థికంగా భారం అవుతుంది. అందుకే ఫార్మా ఉత్పత్తులపై సుంకాలు ఇప్పటి వరకు విధించలేదు. అయితే ఇటీవల ట్రంప్ దృష్టి ఫార్మా మీద కూడా పడింది. ఫార్మా రంగంలో భారత్ బాగా డబ్బులు సంపాదిస్తున్నదని ట్రంప్ తెగ బాధపడిపోతున్నాడు. అందుకే ట్రంప్ పేల్చబోయే మూడో బాంబు ప్రధానంగా ఫార్మా ఉత్పత్తుల మీదనే ఉంటుందని అంచనాలున్నాయి. ఫార్మా ఉత్పత్తుల మీద కూడా 50% సుంకం విధించే అవకాశం ఉన్నట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమెరికాలోనే ఫార్మా ఉత్పత్తులు పెంచుకోవాలని, అందుకోసం కొత్త కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించాలని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి ఫార్మా ఉత్పత్తులను తెచ్చుకునే మార్గాలను కూడా అన్వేషించాలని అక్కడి ప్రభుత్వం అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ట్రంప్ నిర్ణయాలు భారతదేశం మీద, ముఖ్యంగా హైదరాబాద్ మీద బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫార్మా ఎగుమతులు బాగా పడిపోయే ప్రమాదం ఉంది. అది దేశానికి, హైదరాబాద్కు భారీగా నష్టం చేస్తుంది. ఇటీవలే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం భారత ఫార్మా ఉత్పత్తులపై అమెరికా 50% సుంకాలు విధిస్తే భారత కంపెనీలు 10% వరకు నష్టపోతాయని చెప్పింది. అంతేకాదు చాలా భారత కంపెనీలు తమ పెట్టుబడులను అమెరికాకు తరలించే మరో ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే హైదరాబాద్కు చెందిన అరబిందో ఫార్మా, అమెరికాకు చెందిన లానెట్ ఫార్మాను $250 మిలియన్ కొనుగోలు చేసింది. అమెరికా మార్కెట్పై ఆధారపడిన భారత ఫార్మా కంపెనీలు చాలా ఇదే మార్గంలో పయనించి ఆ దేశంలో తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను స్థాపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే భారతదేశానికి మరింత నష్టం తప్పదు. ఫార్మా ఉత్పత్తుల మీద భారతదేశానికి పెద్ద ఎత్తున డాలర్ల రూపంలో విదేశీ మారక ద్రవ్యం వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కూడా భారీగా ఆదాయం వస్తున్నది. ఫార్మా కంపెనీల వ్యాపారం తగ్గిపోతే అది ఉద్యోగుల మీద కూడా ప్రభావం చూపుతుంది. అమెరికా ఆంక్షల ఫలితంగా ఇవన్నీ కూడా భారతదేశం కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే భారత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఫార్మా ఉత్పత్తుల మీద అమెరికా సుంకాలు విధిస్తే ఏమి చేయాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ ఆలోచనలో పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అమెరికా వేయబోయే తదుపరి అడుగులపై చర్చించారు. అందులో ఫార్మాపై సుంకాల విషయం కూడా ప్రధాన అంశంగా మారింది. అమెరికా నిజంగానే ఫార్మాపై సుంకాలు విధిస్తే ఏమి చేయాలి అన్నది ఇప్పుడు భారత్ ముందున్న ప్రశ్న. అటు భారత్ ముందున్న, ఇటు హైదరాబాద్ ముందున్న ప్రశ్న కూడా అదే. హైదరాబాద్ను అంతర్జాతీయ మార్కెట్లో ప్రముఖంగా పేరు తెచ్చిపెట్టిన ఫార్మా రంగం తీవ్ర ప్రమాదంలో పడిందన్నది మాత్రం వాస్తవం.